చేశారు. చివరిగా ఒక 6 బారేసి కేఎల్ రాహుల్ మ్యాచ్ ని విన్నింగ్ షాట్ గా గెలిపించేశారు. ఒకసారి మనం స్కోర్ కార్డ్ లో చూస్తే గనుక విరాట్ కోహ్లీ 84, ఆ తర్వాత రోహిత్ శర్మ 28, శుభ్మన్ గిల్ 8, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ 45, అక్షర్ పటేల్ 27, కేఎల్ రాహుల్ 42, హార్దిక్ పాండ్యా 28, రవీంద్ర జడేజా కేవలం 2 పరుగులు తీశారు. మరొక 4 వికెట్లు ఉండగానే ఇండియా ఘన విజయం సాధించింది. 2023 ప్రపంచ వన్డే కప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. క్షణం క్షణం నరార్థిగా ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్ కొనసాగింది. కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ ని చివర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా రాణించారు. హార్దిక్ పాండ్యా 6ల మోత మోగించేశాడు. చివర్లో సుమారుగా 3 6లతో మ్యాచ్ ని మలుపు తిప్పేశాడు హార్దిక్ పాండ్యా కనుక ఈరోజు ఆ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే కనుక డెఫినెట్ గా కొంత టఫ్ అయ్యేది. కానీ కంగారూస్ పైన ఇండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ సంబరాలు అమరనంటాయి. ఇక ఫైనల్లో చేరిపోయింది. ఫైనల్ కూడా ఇండియా ఇదే రకంగా సత్తా చాటే అవకాశం కనబడుతోంది. 264 టార్గెట్ ని చాలా ఈజీగా చేసేసింది. మరొక 4 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ ని విజయం సాధించింది ఇండియా. దుబావేదికగా జరిగింది. సెమీఫైనల్లో ఇండియా సత్తా చాటింది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్నంత సేపు నరాలు తెగే ఉత్కంఠ. విరాట్ కోహ్లీ దాదాపుగా సెంచరీ చేస్తాడంటూ కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఆయన సెంచరీకి చేయకుండానే గ్రీస్ వదిలి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా రంగంలోకి దిగిపోయి ఏకంగా 6ల మోత మోగించేశాడు. ఎస్ రైట్. సుధీర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ మనతో పాటు ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చారు. ఎస్ సుధీర్ గారు, ఎలా చూస్తారు మ్యాచ్? ఎలా అనిపించింది మ్యాచ్ లో ఈరోజు ఇండియా విక్టరీ ఎలా చూస్తారు? I think it's a very good win for India, no doubt. Again, Virat Kohli played a gem of an innings. చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు, ముఖ్యంగా లాస్ట్ 10 overs లో. లేకుంటే ఆస్ట్రేలియా కూడా 300+ ఛాన్స్ కనబడింది. బట్ మిడిల్ ఓవర్స్ లో చాలా చక్కటి ఫీల్డింగ్ కూడా చేశారు. కపుల్ ఆఫ్ గుడ్ క్యాచెస్ అండ్ ఇండియా టోటల్ కంట్రోల్ లోకి వచ్చింది ఆ తర్వాత. అండ్ 270 above ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా స్కోర్ చేసినట్లయితే వి సెడ్ ఇన్ ద డిస్కషన్ ఆల్సో ఇట్ కుడ్ హావ్ బీన్ డిఫికల్ట్ యాక్చువల్లీ. బట్ ఇట్స్ అ గుడ్ విన్ ఫర్ ఇండియా. అండ్ చాలా రోజుల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ ఫర్ ఇండియా, బికాస్ లాస్ట్ టైం కూడా ఫైనల్లో ఆడారు, ఓడిపోయినారు. బట్ ఈ సంవత్సరం మరొకసారి ఫైనల్లో ప్రవేశించడాన్ని ఒక మంచి దానికన్నా చూడాలి. ట్రెమెండస్ టీమ్ స్పిరిట్ కనబరిచారు. ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ బై ఇండియా ఉంది, నో డౌట్. రైట్ సుధీర్ గారు, అంటే ఎలా చూడాలి ఇప్పుడు ఈ మ్యాచ్ కి సంబంధించి? ఇదే కంటిన్యూ చేస్తే రేపు సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో ఏదో ఒక గెలిచిన టీంతో ఇండియా ఆడాల్సి ఉంటుంది ఫైనల్లో. ఇదే స్పిరిట్ ఇదే కనుక ముందుకు కొనసాగితే డెఫినెట్ గా ఫైనల్ కి అవకాశం ఉందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఐ థింక్ ద వే దే హావ్ ప్లేడ్ మంచి ఛాన్స్ ఉంది ఈ సంవత్సరం, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఒకే ప్లేస్ లో ఆడుతున్నారు కనుక కండిషన్స్ కు అలవాటు పడి ఉన్నారు ఇండియన్స్. అదొక బిగ్ అడ్వాంటేజ్ అయింది, నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ చాలా మంది లెజెండ్స్ కూడా అదే చెప్పారు. అండ్ అదే కాకుండా ఫామ్ కూడా అద్భుతంగా కనబడుతుంది. మీకు ఎక్కడ కూడా ఇండియన్ బ్యాటింగ్ వీక్ గా కనబడలేదు. టాప్ ఆర్డర్ లో ఫర్ ఎగ్జాంపుల్ శుభ్మన్ గిల్ రాణించినప్పుడు విరాట్ కోహ్లీ రాణించడం చూసాం. అండ్ రోహిత్ శర్మ ఇంకా ఒక డ్యూ ఉంది అతని నుంచి, ఒక బిగినింగ్స్ అనేది ఈ స్కోరింగ్ రన్స్. బట్ అతని నుంచి ఇంకా కెప్టెన్ నుంచి నేను అనుకుంటాను ఫైనల్లో బిగ్గర్ సెక్షన్ లో ఒక మంచి ఇన్నింగ్స్ అనే ఛాన్స్ కూడా లేకపోలేదు. శ్రేయస్ అయ్యర్ హాస్ బీన్ బ్రిలియంట్. అండ్ రాహుల్ కూడా ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ టచ్. సో ఓవరాల్ గా ఇండియన్ బ్యాటింగ్ లైనప్ చాలా డీప్ గా ఉండడం అనేది కూడా ఇట్స్ బీన్ ఎ ప్లస్ పాయింట్. అండ్ బౌలర్స్ ఆఫ్ కోర్స్ చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ కనబడుతున్నారు. అండ్ 4 స్పిన్నర్స్ ఆడించడం అనేది ఒక ఎక్స్పెరిమెంట్ కాకుండా గ్యాంబుల్ కూడా చాలా చక్కగా వర్కౌట్ అయింది. వరుణ్ చక్రవర్తి వాజ్ అగైన్ ఆన్ ద అమంగ్ ద వికెట్స్ టుడే. 2 వికెట్స్ తీసుకున్నాడు, కొన్ని రన్స్ ఇచ్చా. కానీ కుల్దీప్ ఒక్కడు ఈ రోజు కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడతారు. బట్ అదర్వైజ్ ఆల్ ద బౌలర్స్ హ్యావ్ ఆల్ ద స్పిన్నర్స్ ముఖ్యంగా అందరు బౌలింగ్ చేయడం చక్కటి బౌలింగ్ కనబడతాడు. షమి ఆల్సో బౌల్డ్ వెల్ యాక్చువల్లీ ఫస్ట్ స్పెల్ లో, సెకండ్ స్పెల్ లో. హార్దిక్ పాండ్యా ఆఫ్ కోర్స్ కొన్ని రన్స్ ఇచ్చాడు కానీ బట్ ఈ రోజు తన బ్యాటింగ్ తోటి అయితే ఒక